హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ వర్షన్ 5.9కి అప్డేట్ చేశారు. ఇందులో అప్డేట్ అయినటువంటి ఫ్యూచర్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వాలంటీర్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి యాక్టివేట్ చేసుకోండి. Subscribe now and press the bell icon. Never miss an update. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఈ వర్షన్ 5.9కి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు యాప్ నాట్ ఇన్స్టాల్డ్ అని వచ్చినట్లయితే మీరు పాత ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేసి ఈ న్యూ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి అప్డేట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే, సేవల డెలివరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూడండి, గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని అంగీకార పత్రం అని ఉంది. సో ఇది ఒకటి సర్వే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక న్యూ ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో అక్కడికైనా ఓపెన్ చేయండి. ఆ యొక్క గృహ నిర్మాణ పద్ధతి లబ్ధిదారుల అంగీకార పత్రం మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎవరికైతే హౌస్ సైట్స్కి అప్లై చేస్తున్నారో వారి నేమ్స్ అన్ని రావడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో వాళ్ళ నేమ్స్ కన్నా రానట్లయితే అక్కడ సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. అయినా రాకపోతే వాళ్ళు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని అర్థం. అలాగైనా రాకపోతే వారిని మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయండి. ఆ తర్వాత ఇందులో వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఒక నేమ్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 అంగీకారాలు మనకి కనిపిస్తాయి. ఆ 3 అంగీకారాలని వాళ్ళ ద్వారా మనం అంగీకారం తీసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే, గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా. గృహ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారా ఇంటి సామాగ్రి ఏదైతే ఉందో అది సరఫరా చేసేలాగా వాళ్ళ అంగీకారం తీసుకోవడం. అలాగే లబ్ధిదారు నుంచే లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలా వారు అంగీకరిస్తే అవును, లేదు అంటే లేదు అని టిక్ చేయండి. రెండోది వచ్చేసి, లబ్ధిదారుడే ఇంటి నిర్మాణ సామాగ్రి సమకూర్చుకొని ఇంటిని నిర్మించుకోవడం. ఎవరికైతే ఇళ్ల స్థలం వచ్చిందో వాళ్ళే ఇంటిని నిర్మించుకొని ఆ సామాగ్రిని సమకూర్చుకొని ఇంటిని కట్టుకోవడం అన్నమాట. వాళ్ళని అడిగేసి మీరు ఇల్లు కట్టుకుంటారా, మీ సొంతంగా సామాగ్రి తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటారా లేదని అడిగేసి అవును అయితే అవును, కాదు అయితే లేదు అని టిక్ చేయండి. మూడోది వచ్చేసి, ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడంతో పాటు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం దగ్గర నుండి అందించి కట్టిస్తుంది. అంటే మీకేం సంబంధం లేకుండా ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా అన్నీ కూడా అవసరమైనటువంటి పూర్తి సహాయక సహకారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కావాలి అనుకున్నట్లయితే అవును అని టిక్ చేయండి. లేదు అనుకుంటే లేదు అని టిక్ చేయండి. లాస్ట్లో సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేయగానే మనం ఇచ్చినటువంటి ఈ యొక్క అంగీకార పత్రం అనేది అప్లోడ్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత మన కింద ఇక్కడ గ్రీన్ కలర్లో పూర్తయిందని కనిపించడం జరుగుతుంది. సో రెడ్ కలర్స్ ఉన్నాయన్నీ కూడా మీరు సర్వే అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి వాలంటీర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.